ఇది ఎన్ని కేజీల వరకు తూకం వస్తుంది? ఇది కనిష్టం ఒక 7-8 కేజీల తక్కన వస్తుంది. ఇది ఉండేది ఇప్పుడు ఒక 5 కేజీల లెక్కచారం ఉంది. ఏమి ఇప్పుడు చలి అని ఎక్కువ సైజులు రాలేదా? సైజులు ఏం కాదు, చలి ఎక్కువ ఉంది కదా, కాయ అర్జెంట్ రాదు అంతే. కొట్టు అన్న భూమి ఒకటి తాకత్తు ఉంటే సైజ్ వస్తుంది. ఇవి 2 కేజీలు అట్లా వస్తున్నాయా? 2 కేజీలు 3 కేజీలు 5, 6, 7, 8 కేజీల తక్కన వస్తుంది. ఇది ఒక 6 కేజీలు ఉంది. ఈ టైప్ కలర్ ఉంటే కాయ వచ్చిందని అర్థం. ఇది ఇట్లా ఉన్నా ఏం పర్లేదా? లేదు లేదు, అది కాయ ఉతకండి, రాళ్ళ పాళ్ళకి ఉతకండి, దానికి ఏం సమస్య లేదు, తీసుకుంటారా? ఇట్లా వేస్ట్ ఏం కావా? వేస్ట్ ఊజీ అట్లా ఏమని కొట్టిండేది అట్లా మాత్రం వేస్ట్ అవుతుంది. మొత్తంగా ఎన్ని టన్నుల వరకు అవుతుందన్న? ఈ పద్ధతి మాది ఒక 20 టన్నుల లెక్కాచారం అవుతుంది. ఇప్పుడు 20 టన్నుల్లో మీకు ఎంత వేస్టేజ్ అవుతుంది? 20 టన్నుల అంటే మాకు ఊజిది అది ఇది అంటే ఒక టన్ను లెక్కాచారం వేస్ట్ అయ్యే అవుతుంది మామూలు. మీకు పెట్టుబడి పోయి ఎంత లాభం రావచ్చు అన్న? ఈ పెట్టుబడి పోయి మాకి ఒక 80,000 లెక్కాచారం రావచ్చు. ఎన్ని నెలలు పంట అనేది? ఇది 90 రోజులు. రేట్ ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది. రేట్ ఇప్పుడు తగ్గింది, 6 పళ్ళు ఉంది, రేట్ తగ్గు వస్తుంది. మినిమం ఇప్పుడు మనం విత్తనం నాటుకుంటే దీనికి సంబంధించి రేట్ పరంగా ఎంత ఉంటే రైతుకు గిట్టుబాటు అవుతుంది? మినిమం అంటే రేటు 5-6 పళ్ళు ఉంటే పెట్టిండే ఖర్చు వచ్చి అంత ఇంత కూలిపాటు సిక్తుంది. ఎక్కువ రేట్ ఉంటే మాకు అంత బాగా అమౌంట్ వస్తుంది, లాభాలు వస్తాయి. ఇప్పుడే మీకు 80,000 వరకు గిట్టుబాటు అవుతుంది. దీంట్లో మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు, తక్కువ పెట్టుబడితోనే చేసుకోవచ్చు. కుమారస్వామి ఇది చెప్తున్నారు, గుమ్మడి సాగులో మంచి లాభాలు అయితే ఉన్నాయి, ఒక్కొక్కసారి రేట్లు హెచ్చు తగ్గులు అవుతుంటాయని చెప్తున్నారు. ఈ విధంగా సాగు చేసుకుంటే రైతులకు మంచి దిగుబడి అయితే వస్తుంది అని కూడా చెప్తున్నారు.